నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న జరిగిన పులివెందుల సభలో జగన్ గారు అయితే ఒక హాట్ టాపిక్గా ఒక కామెంట్ అయితే చేశారు. నేను అసలైన రాజశేఖర రెడ్డి గారి వారసుని, వాళ్ళంతా వారసులు కాదు అని ఒక హాట్ టాపిక్గా మాట్లాడారు. ఇదంతా ఆస్తుల కోసమా లేకపోతే రాజకీయాల కోసమా, అసలు దేనికోసం అలా మాట్లాడుతున్నారు అంటారు వాళ్ళు? మనుగడ కోసం ఉమ్, అంతే. రాజకీయ మనుగడ అంటే అల్టిమేట్గా మీరు అన్నట్టు డబ్బే అనుకోండి. మనిషిని స్టేటస్ని కానీ, మనిషి యొక్క ఉన్నత స్థితిని కానీ, మనిషి యొక్క క్యారెక్టర్ని కూడా ఆఖరికి డిసైడ్ చేసేది డబ్బే అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఊరు వెళ్తే పండగలకి వాడి గట్రా ఉమ్, కారులో వచ్చేవాడికి వచ్చాడు రా, అరే ఏట్రా ఎక్కడ ఏంటి బాగా సంపాదిస్తున్నట్టున్నావు ఎట్లా మాట్లాడతారు. ఉమ్, మనం మామూలు నడుచుకుంటూ వెళ్దాం అనుకోండి, ఏరా వచ్చావా అంతా ఓకేనా అంతే, హార్డ్ సూపర్ రా అంటే అదే. ఆడు ఎంత మంచిగా ఉన్నాడు, ఎంతవరకు మనకు హెల్ప్ఫుల్గా ఉన్నాడు, మనతో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, పలకరిస్తున్నాడు, అది లేదు కదా. సో డబ్బే శాసిస్తుంది. కాకపోతే ఆ డబ్బు చాలామంది చెప్తారు, డబ్బు తల్లి కొడుకులు కూడా విడదీస్తుంది, భార్యాభర్తలను విడదీస్తుంది, అన్ని బంధాలను కూడా డబ్బే ఇది చేస్తుంది అని కూడా మనం చాలామంది కవులు చెప్పడం కూడా చూసాం. అయితే ఇక్కడ షర్మిలా గారు ఎప్పుడైతే పీసీసీ చీఫ్ అయ్యారో ఆవిడ మీద రకరకాల విమర్శనాస్త్రాలు పర్టికులర్గా వైసీపీ వాళ్ళు చేస్తున్నప్పుడు, పర్టికులర్గా వాళ్ళే చేస్తున్నారు, మీరు కూటమి వాళ్ళు ఎవరు చేయట్లేదుగా, షర్మిలా గారిని ఏం అనట్లేదుగా, ఎక్కడైనా విమర్శించినట్టు చూసామా, లేదు కదా. కేవలం వైసీపీ వాళ్ళే చాలా రకాలుగా ఆవిడ షర్మిలా రెడ్డి కాదని అనిల్ గారి ఇంటి పేరుతో సంబోధించడం, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయితే మీరు ఇలా రోడ్డు మీదకి వస్తారని అనడం, కింద స్థాయి వ్యక్తులు విమర్శిస్తుంటే ముఖ్యమంత్రి గారు ఏమనకపోవడం, అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే. పోనీ వాళ్ళు ఏంటంటే కింద స్థాయి వ్యక్తులు ఎలాగైనా చేసి అన్న దృష్టిలో మనం పడాలి, ఏదో ఒకటి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మనం పడాలి, మనకేదో పదవి ఇచ్చేయాలి, మనకేదో కాంట్రాక్ట్ ఇచ్చేయాలి, మనకేదో ప్రాజెక్ట్ ఇచ్చేయాలి, ఇదే కాన్సెప్ట్. లేకపోతే ఆయన మీద ఇష్టం కొద్దీ కాదు, అంతే కదా. సో అలాగంటున్నప్పుడు అన్ని విమర్శలు చేస్తున్నప్పుడు ఆవిడ అనిల్ గారు మొదటి భార్యని ఇప్పటికీ హింసిస్తుందని, బయటికి రానివ్వట్లేదని రకరకాలు చేస్తున్నప్పుడు అది ఎవరి వల్ల? తండ్రి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల అలా చేస్తుందని కూడా మళ్ళీ మీకే కదా బ్యాడ్ నేమ్. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పీచ్లో కూడా నేనే అసలైన వారసునంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటి? రాజకీయ పరంగా అయిండొచ్చు, కానీ ఆమె కాదు వారసురాలు నేనే అని అంటే అది కుటుంబం మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. నెక్స్ట్ మొన్న ఆవిడ ఎవరు నిర్మలా గారా పేరు, ప్రమిళ గారా, జగన్మోహన్ రెడ్డి గారు అత్తగారు ఈ మత ప్రచారం చేస్తుంటారని విన్నాను నేను, అంటే వార్తల్లో చూశాను. కాకినాడలో కూడా ఏదో సభ పెట్టారు అని, మేనత్త గారు. మరి ఆవిడ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్గా ఉన్నాను, షర్మిలాకి సునీతకి కూడా చెప్పాను, వాళ్ళు నా చెప్పిన మాట వినట్లేదు, వాళ్ళకి అసలు దేవుడు అంటే భక్తి కూడా లేదు, దేవుడు అంటే భయం లేదు, వాళ్ళు అసలు రాజకీయ నాయకులు అయ్యే లక్షణాలు లేవని చెప్పి ఆవిడ కూడా మాట్లాడుతున్నారు. అందరూ కూడా ముక్తకంఠ. మళ్ళీ ఈవిడేమంటుంది, ఒక 5 ఏళ్ళకు అవకాశం ఇచ్చారు, నాకు ఇంకో 5 ఏళ్ళు ఇవ్వండి అవకాశం, నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే, ఆయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు, నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే. నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతించాలి, రాజశేఖర రెడ్డి గారు పైనుంచి అంతా చూస్తున్నారు అనుకునేలాగా నమ్మితే ప్రజలు షర్మిలా గారికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే స్వయంగా విజయమ్మ గారు బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్లో కూడా చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి తన బిడ్డ షర్మిలా గారి అంటేనే ఎక్కువ ఇష్టం అని కూడా వీళ్ళు చెప్పారు. ఈవెన్ విజయమ్మ గారు రిలీజ్ చేసిన బుక్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి షర్మిలా అంటేనే అత్యంత ప్రాణం, అత్యంత ప్రీతి అని కూడా రాశారు. మరి కలాట మళ్ళటప్పుడు అసలైన వారసులు ఎవరవుతారు? అక్కడ ఓటర్లే నిర్ణయించుకోవాలి. అంటే ఇట్లా మాట్లాడుతున్నారు, క్యాన్వాస్ చేస్తున్నారు అని అంటే ఒక రకమైన భయం కలుగుతుందేమో, ఏమో నేను కూడా ఓడిపోతానని భయం కలుగుతుందేమో. ఏంటి పరిస్థితి? ఆవిడ ఒకవైపు అన్ని రకాలుగా ఆవిడ నిజంగా చెప్పాలంటే పేపర్ కూడా చూడకుండా మాట్లాడుతుందండి. సభాముఖంగా ఎవ్వరు ఏ ప్రశ్న వేసినా కూడా అన్న ఒకసారి ఇవ్వండి, మైక్ ఇవ్వండి, పర్లేదు ఇవ్వండి అన్న, నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడుతుంది. ఇక్కడ ఎవరైనా అలా మాట్లాడే వ్యక్తులు ఉన్నారా? ప్రజల్లోకి మైక్ ఇచ్చేసి మీరు ఏదడిగినా నేను చెప్తాను అనే ధైర్యంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాయకులు ఇటువైపు? మరి ఆ రకం చూస్తే ఆవిడకి అసలు వాయిసే బాగోదు, ఆవిడ ఏం మాట్లాడుతుంది, ఆవిడకి ఏమి తెలియదు అని అన్నారుగా. మరొకప్పుడు ఇతను అరెస్ట్ అయినప్పుడు కూడా పార్టీని బతికించి ఆ స్థాయిని నిలబెట్టింది ఆవిడే కదా.
మరి అప్పుడు ఆవిడకి రాజకీయ లక్షణాలు ఉన్నట్ట లేనట్ట? ఉమ్. కాకపోతే మీరు అన్నట్టు రాజకీయ పరంగా వచ్చేసరికి ఇంకా ఎవరు మనుగడ నాది నేను అనే ఫీలింగ్ ఎక్కువైపోయింది అందరిలోనూ. మరి అలా అది ఎప్పుడైతే వచ్చిందో ఇంకా వారము వర్జ్యము తిథులు రిలేషన్సు బంధాలు ప్రేమలు ఆప్యాయతలు ఇంక ఇవేవి కనబడవు వినపడవు. ఉమ్. క్లియర్ అది. అల్టిమేట్గా గెలిచామా లేదా, గెలిపే ముఖ్యం, ఉమ్. ఆ సీటే ముఖ్యం. ఉమ్. మీరు ఎం ధర్మరాజు ఎంఏ అనే ఒక సినిమా ఉంటుంది, చూసారో లేదు, మోహన్ బాబు గారి సినిమా. అందులో డ్యూయల్ రోల్ చేస్తారు, చాలా బాగుంటుంది. అందులో నిజంగా సీనియర్ మోహన్ బాబు గారు యాక్షన్ చూస్తే అబ్బా నిజంగా ఈయన కథ అసలు సిసలైన విలక్షణ నటుడు అంటే అనిపిస్తుంది. అందులో ఒక సత్యనారాయణ గారు అనే ఎమ్మెల్యే దగ్గర ఒక అసిస్టెంట్ లాగా ఉంటాడు. ఆయన సంథింగ్ ఏదో సినిమా పూర్తిగా గుర్తులేదు నాకు. నా తరఫు నీకు నిలబెడతానరా, నువ్వు నిలబడి నేను మొత్తం ఖర్చు పెడతానంటే అలాగేనండి అయ్యా మీరు పెడుతున్నానంటే. ఇంకా సరే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ రోజు అనౌన్స్ చేస్తుంటారు కదా, ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు అలా చేతులు కట్టుకుని ఉంటాడు. ఒక రౌండ్ అయ్యేసరికి చేతులు తీస్తాడు, ఇంకో రౌండ్ అయ్యేసరికి అయ్యా సిగరెట్ ముట్టించుకుంటానని, తీసుకోరా ఇలా సైడ్కి ముట్టించి సైడ్కి కూర్చుంటాడు. ఒక్కొక్క రౌండ్ అయ్యి ఈయన కౌంటింగ్ గెలిచేస్తాడని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఎదురుగా చేస్తాడు, ఆడు ముఖం మీద ఊతాడు. తర్వాత మెల్లగా సత్యనారాయణ సీట్లు వేసి ఆ సీట్లు ఈడు కూర్చుంటాడు. అంటే ఫస్ట్ సత్యనారాయణ ఈడి దగ్గర బాబు అన్నట్టుంటాడు. అంటే రాజకీయం అనేది అంతవరకు ఆడికి అండగా నిలబడి ఆడికి ఖర్చు పెట్టి నిలబెట్టిన వ్యక్తికి ఆ విశ్వాసం లేకుండా తిరిగి వాడి సీట్లోకి వెళ్ళి కూర్చుని వాడికి వీడి కింద బానిసగా చేసుకున్నాడు. అది రాజకీయం. అక్కడ మరి విశ్వాసము బంధాలు తిథులు వారు చెప్పాను కదా, ఏవి మేము పట్టించుకోరు, ఇంకేం అవసరం లేదు. పదవి వస్తుందంటే ఇవాళ మంచి రోజు కాదండి అమావాస్య, రేపు వచ్చి పదవి తీసుకుంటానంటే అంటాడా? పదవే ముఖ్యం. ఒక్కరోజు చేసిన పదవి వెంటనే పదవిలోకి వెళ్ళాలి, మన పరపతి చూపించాలి, దానికి సంబంధించిన ఏమన్నా అన్నిటిగా సంతకాలు పెట్టేసుకోవాలా, చేసుకోవాలి. అట్లాగే ఉంది. అంటే మరి రాజకీయం కాబట్టి అందుకే చాలామంది అంటారు నిజంగా షర్మిల విజయం గారు ఉన్నారు, ఇప్పుడు ఆవిడ ఎవరి వైపు చెప్తుందో చూడాలంటే అందుకే ఆవిడ ఎక్కడ కనబట్టలేదు, ఎక్కడ ఒక స్టేట్మెంట్ లేదు. మేబీ ఓటు వేసే రోజు కూడా కనిపిస్తారో లేదో చూడాలి. ఇప్పటికే చాలామంది చెప్పే వార్తలు ఏంటంటే ఆవిడ అమెరికా వెళ్ళిపోయారు, ఎక్కడ లేరు, ఎవరిని కొడుకుని కూతుర్ని ఎవరిని సపోర్ట్ అంతే. తల్లిగా ఆవిడకి ఆ పెయిన్ ఉంటుంది. రెండు కళ్ళలో ఏ కన్ను ముఖ్యం అంటే ఏ కళ్ళు పొడుచుకుంటుంది ఆవిడ? లేదు కదా. కాకపోతే ఇద్దరూ ఒక రకమైన లక్ష్యం కోసం, ఆవిడ ఒక లక్ష్యం, ఈయన ఒక లక్ష్యం. మొత్తం ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని అభాండాలు వేసినా ఎన్ని రకాలుగా అవమానకరమైన మాట్లాడినా వాళ్ళ తీర్పు అనేది అల్టిమేటు. వాళ్ళ దృష్టి ఎలా ఆలోచిస్తున్నారో, వాళ్ళ నమ్మకాన్ని చూరగొంటున్నారో లేదో, వాళ్ళకి ఆ నమ్మకాన్ని కలిగిస్తున్నారో లేదో ఆ జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారు కానీ చూడాలి. మరి ఏం చేస్తారు పులివెందుల ప్రజలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.